అయిపోయిందమ్మా. కడుపు నొప్పియా? వేరే దారి లేక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గరకా? మరి అమ్మా నాన్నకి తెలిసిపోయిందా? వాళ్ళకి తెలియదమ్మా, రహస్యంగానే వెళ్ళాం. మరి డాక్టర్ ఏం చెప్పారు? ఎక్కువ టెన్షన్ పడ్డం వల్ల నొప్పొచ్చిందంటమ్మా. తను ఎమోషన్ అవ్వకూడదని డాక్టర్ చెక్ చేసి మందులు రాసిచ్చారు. ఇది ఎక్కడ వింటుందమ్మా, ఏదోటి తలుచుకొని ఏదోటి చూసి ఏడుస్తూనే ఉంటుంది. నేనేం చెప్పినా సత్య, సారీ సత్య, నువ్వు నీ పని చూసుకో. నేను చాలా టెన్షన్ పెట్టాను. అభి గురించి తెలుసుకుని నాకు వెంటనే కాల్ చేసి చెప్పు, నేనుంటాను. ఏమైంది? 2 రోజులకి ముందు పేపర్లో అభి మానసికంగా బాధపడుతున్నాడు అని న్యూస్ వచ్చిందట. దేవి న్యూస్ చూసి ఫోన్ చేసింది. ఇప్పుడు అభి గురించి డీటెయిల్స్ అన్నీ కావాలని ఒంటికాల మీద కూర్చుందే. పాపం దేవి. అక్కతో అయితే ధైర్యంగా నేను చూసుకుంటాను అని చెప్పాను. కానీ ఇప్పుడు అభి పరిస్థితి గురించి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. చాముండేశ్వరి ఇంట్లో అభి ఎలా ఉన్నాడో మనం వెంటనే కనుక్కోవాలి. కళ్యాణి, ఏంటి ఆటలాడుతున్నావా? ఉన్నట్టుండి అభి గురించి మనం ఎలా తెలుసుకోగలం? నేను ఎలాగైనా చాముండేశ్వరి ఇంటికి వెళ్లి అభి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని. నువ్వే నీ తల మీద మట్టి కొట్టుకో. ఎమోషనల్ అవ్వకుండా సెన్సిబుల్ గా మాట్లాడు. నువ్వు నలన్ సార్ కూతురు అని చెప్పి డ్రామా స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఆ చాముండేశ్వరి ఇంటికి వెళ్లి అభిని ఎలా కలుసుకోగలవు? ఛాన్సే లేదు. ఇది చాలా పెద్ద రిస్క్. దేవి ఏడవడం నేను తట్టుకోలేకపోతున్నాను కళ్యాణి. తన కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలి అంటే అది ఎంత పెద్ద రిస్క్ అయినా సరే నేను తీసుకోవాలి. చాముండేశ్వరి ఇంటికి నువ్వు ఒంటరిగా వెళ్ళడం సాధ్యమే కాదు. వేరే ఏదైనా ఐడియా ఆలోచిద్దాం. వేరే ఏదైనా ఐడియా అంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? అభి హెల్త్ కండిషన్ తెలుసుకోవాలంటే అందుకు సరైన వ్యక్తి ఆ థెరపిస్ట్ అనుషానే కదా. లాస్ట్ గా తనే కదా మనకి అభి హెల్త్ కండిషన్ గురించి రిపోర్ట్ ఇచ్చింది. ఇది మంచి ఐడియా. ఇంకా తను అభికి ట్రీట్మెంట్ ఇస్తుందనుకుంటున్నా. ఈ ఐడియా ట్రై చేద్దాం సత్య. అలా అయితే ఓకే. ఆలోచిస్తూ కూర్చుంటే టైం చాలదు. ఇప్పుడే వెళ్ళి మనం అనుషాన్ని కలిసొద్దాం. సరేనా? త్వరగా పద. అయినా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అందరూ ఏం చేస్తున్నారు? సుభద్ర, నువ్వు ఇంట్లో తీరిగ్గా కూర్చుని తినడం తప్ప ఏ ఒక్క పనైనా చేస్తున్నావా? అభి తిండి తిన్నాడా, మెడిసిన్ వేసుకున్నాడా అని కూడా చూడకుండా అసలు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నట్టు? అయ్యో వదినా, నేను కిచెన్ లో కొంచెం పని మీద ఉన్నాను. శృతి, నీకు మేకప్ వేసుకోవడానికి, నెయిల్ పాలిష్ వేసుకోవడానికి టైం ఉంది. మొబైల్లో చాటింగ్లు చేయడానికి మాత్రం టైం ఉంటుంది. ఇంట్లో ఉన్న బావుకి ఆరోగ్యం బాలేదు, తనని చూసుకుందామన్న ఆలోచన కూడా నీ బుర్రకి లేదు కదా? అక్క, తనని అభి రూమ్ వైపు వెళ్ళొద్దని ఆర్డర్ వేసావు కదక్కా. అయితే అభి రూమ్ లో నుంచి అలానే ఆత్మలా కనిపించకుండా పోయాడా? మేడపై నుంచి కిందకొచ్చి ఈ దారిలో నుంచే కదా బయటికి వెళ్ళాలి. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, బయటికి ఎవరు వెళుతున్నారు అనే విషయం కూడా నీ భార్య కూతురు పట్టించుకోరా? నేనేదైనా అంటే మాత్రం మండిపోతారు. మీరు ఇలానే సమాధానం చెప్తారా? లేదక్కా, నువ్వు దిగులు పడుకో. సుభద్ర, శృతి, అభి బయటకు వెళ్దాం. మీరెవరైనా చూసారా? వీళ్ళెవరు చూడలేదంటక్క. చాముండేశ్వరి, ఇల్లంతా వెతికి చూశాను, అభి ఎక్కడ కనిపించలేదు. అందరూ ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నారు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇంకో అరగంటలో అభి ఇంటికి వచ్చి తీరాలి. పోండి. ఏయ్, నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు? అక్క, ఎక్కడికి వెళ్ళుంటాడా అని ఆలోచిస్తున్నానక్క. రేయ్, వాడి కండిషన్ నీకు తెలుసు కదా. వాడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రమాదం. వాడు కనిపించకుండా పోయి ఎంతసేపు అయ్యింది కూడా తెలీదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వరా? అక్క, పోలీస్ కంప్లైంట్ వద్దక్క. ఏమంటున్నావు? అవునక్క, ఇప్పటికే అభి విషయం మీడియా వరకు చేరింది. మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి అది మీడియాకి తెలిసిందంటే అభి పేరు పాడవుతుందక్క. ఈడియట్, మీడియాకి భయపడి నా కొడుకుని పోగొట్టుకుని ఇంట్లోనే కూర్చుని చావాలా? నీకు భయంగా ఉంటే నువ్వేం వెళ్ళకు. నేనే వెళ్తాను, నేనే వెతుకుతాను. ఓకే? అయ్యో అక్క, అక్క అక్క ఆగక్క. అక్క, అక్క చెప్పేది వినక్క.
అబ్బి అబ్బి ఏమైంది అబ్బి? ఎక్కడికి వెళ్ళావు? సరే లోపలికి రా, లోపలికి రా. ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఏంట్రా ఇది? చెప్తాను. హే, అబ్బి అభి వచ్చాడు, త్వరగా రండి. ఎక్కడికి వెళ్ళావురా? కొంచెం సేపటికే నేను అల్లాడిపోయాను తెలుసా? అమ్మయ్యా, తప్పించుకున్నాను రా దేవుడా. బావ రాకపోతే నిన్ను నన్ను కలిపి చంపేసేది. హే సుభద్ర, నా ప్రాణమే నన్ను వదిలిపోయినట్టయింది. ఏమైందిరా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎలా వెళ్ళావు? అమ్మా, ఎందుకమ్మా ఇలా కంగారు పడుతున్నావు? ప్లీజ్ అమ్మా, ముందు నన్ను పేషెంట్లా ట్రీట్ చేయడం మానేయమ్మా. నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళావు అనేది మాత్రం చెప్పు. అమ్మా, ఇంట్లోనే ఉండటం ఒకలా బోరింగ్గా ఉందమ్మా. అందుకే కార్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ కంపెనీ వరకు వెళ్ళొచ్చానమ్మా. రే అర్జున్, అభి చెప్పేది నిజమారా? వీడు ఆఫీస్కి వచ్చాడా? అవును నాన్న. కార్ తీసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ క్యాజువల్గా ఆఫీస్కి వచ్చాడు. నేను మీటింగ్లో ఉన్నాను. నేనే షాక్ అయ్యాను. అయ్యయ్యో, అభి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం ప్రమాదం కదా. అభి, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. రే అర్జున్, వాడిలా కారు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అంత మంచిది కాదురా, చాలా డేంజర్ రా. అమ్మా, మనం అందరం అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇలా జరిగింది. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు? జాగ్రత్తగా వెళ్ళి వస్తే ఓకే, కానీ వాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయ్యుంటే, ఓ మై గాడ్. అమ్మా, అందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అభి ఆఫీస్కి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్గానే ఉన్నాడు. అందుకే నేను జాగ్రత్తగా వాడిని ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో దేవుడా, ఇంకోసారి ఇలాంటిది జరగకూడదు. వాడి పక్కనే ఉండి చూసుకోవడానికి వెంటనే ఒక మనిషిని పెట్టాలి. సరే అమ్మా, ఏర్పాటు చేద్దాం. నాకు చాలా కంగారుగా ఉందిరా. వాడికి అసలు ఎందుకు ఒంటరిగా వెళ్ళాలి అనిపించింది? అదే నాకు కూడా తెలీదమ్మా. ఒకవేళ వాడు తీసుకునే మెడిసిన్ వల్ల డిస్టర్బ్ అయ్యాడేమో అని అనిపిస్తోంది. దాని గురించి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సీను, అక్క, ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. సరే అక్క. సరే డాక్టర్, థ్యాంక్ యూ. అక్క, ఈవినింగ్ 7 o'clockకి అపాయింట్మెంట్ అక్క. ఓకే. ఇలా కంగారు పెట్టేశాడు కదా. సత్య, ఇది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఏ? నువ్విప్పుడు నలన్ సార్ కూతురువి, అంతా బాగానే జరుగుతుంది. నువ్విలా రావడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఇదంతా నా తెల్లరాతే. మా అక్క పరిస్థితి గురించి ఆలోచించి చూడు. అభి గురించి అనుషతో మాట్లాడి తీరాలి ఇప్పుడు మనం. సరే, అయితే నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. నేను వెళ్ళి అనుషాన్ని కలిసి వస్తాను. ఇంత దూరం వచ్చాం కదా, నేను వెళ్ళి అనుషాన్ని కలిసి వస్తాను. అది చాలా రిస్కే. నీకు నా పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదు కళ్యాణి? మా అక్క అభి గురించి ఏ న్యూసో తెలియక మనసు విరిగిపోయి ఫోన్లో ఏడుస్తూనే ఉంది. అది టెన్షన్తో స్ట్రెస్ అయిపోయి హాస్పిటల్ వరకు వెళ్ళింది. ఇంత జరిగిన తర్వాత కూడా నేను సైలెంట్గా ఎలా ఉండగలను? అది నాకు అర్థమైందే. అర్థమైంది కదా, అయితే మాట్లాడకుండా ఉండు. నేను ఒకసారి లోపలికి వెళ్ళి అనుషాని కలిసి అభి యొక్క హెల్త్ స్టేటస్ ఏంటని తెలుసుకుని వస్తాను. అప్పుడే నేను మా అక్కకి ఎలాగోలా కన్విన్స్ చేయగలుగుతాను. సరే, ఇదిగో ఈ మాస్క్ అయినా పెట్టుకో. ఇటు వెళ్ళాలి. సరే, రావే, లెఫ్ట్ సైడ్ కదా వెళ్ళాలి.